వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. కళ్యాణదుర్గంలో ఉత్తమ కార్యకర్తల సమావేశం. హాజరైన లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం. చేసింది చెప్పుకోకపోవడం వల్లే గతంలో ఓడిపోయామన్న లోకేష్. మెగా సిటీలుగా ఆ 3 నగరాలు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు. 1,01,899 కోట్ల విలువైన 26 పరిశ్రమలకు రాష్ట్ర పెట్టుబడుల బోర్డు ఆమోదం. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 85,570 మందికి ఉపాధి అవకాశాలు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి ఎందుకు జతకట్టారని రేవంత్ రెడ్డి ప్రశ్న. కేటీఆర్ అనే వ్యక్తి ఓ విషపెరుగు అని వెల్లడి. హైడ్రా మీద మీ ఏడుపు ఎందుకు? బతుకమ్మ కుంటను ఆక్రమించింది ఎవరు అని ప్రశ్నించిన రేవంత్. ఈ రోజు నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యా సంస్థలు. డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం. తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, కాలేజీల యాజమాన్యాలు 1,500 కోట్లు అడిగాయి. ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ మాగంటి గోపీనాథ్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మరణం పూర్తిగా మిస్టరీగా మారిందని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఉన్న కొడుకుని తల్లి చూడనివ్వలేదంటే ఆ తల్లి ఏ స్థాయి నరకయాత్ర అనుభవించి ఉంటుందో ఊహించలేమన్నారు. అంతేకాక తండ్రి అంత్యక్రియలు చూడకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని గోపీనాథ్ కుమారుడు చెబుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలు వెలికి తీయాలని, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న. తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు. ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంటి అది? ఆ రోజే చనిపోయిందా? అంతకంటే ముందే చనిపోయిందా? కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసాను ఇవాళ, నేను వీడియో చూసినాను. వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే, ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకత్తనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు నోటికొచ్చినట్టే అబద్దాలు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మాగంటి గోపీనాథ్ మరణంపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సొంత చెల్లిని, గోపీనాథ్ తల్లిని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు బీఆర్ఎస్ నేతల మీద ఉన్నాయని గుర్తు చేశారు. ఓడిపోతున్నామనే భయంతోనే హరీష్ రావు అవాస్తవాలు చెబుతున్నారు. నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటా. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినాం, మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినామని
90 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో, మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటుంటారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, వన్ సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, వన్ సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నాం. ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాద్ను, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు మరి సన్నబియ్యం కానీ, కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది. కర్నూలు బస్సు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా హైవేలపై బార్లు, బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయనే వాస్తవం ఎవరికీ తెలియదా అని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎక్కడ మద్యం కొనుగోలు చేశారో చెప్పమని అడిగితే ప్రభుత్వం కేసులు పెడుతోందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రశ్నించేవారినే బెదిరించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు కల్తీ మద్యం కూడా సేవించారని, ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కేసులు పెట్టి కర్నూలు 3 టౌన్ డిఎస్పి ముందర హాజరు కావాలని ఇప్పటికే దాదాపు 27 మంది పైన కేసులు పెట్టారు. ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి? దీనికి పరాకాష్ఠగా ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి ప్రవేశించిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరుగమ్మని. ఏంటి అతనికి ఏం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొద్దున్నుంచి లేచి రాత్రి వరకు నిత్యం జగన్ గారు నిద్రపోనివ్వడంలే వాళ్ళని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళలేకి వస్తుంది కాబట్టే వాళ్ళు బయటకు వచ్చింది మీకు 11 సీట్లే అంటున్నప్పటికీ నిత్యము గజగజ వణుకుతున్న పరిస్థితి వస్తుంది. తంబల్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ఈ కల్తీ మద్యానికి మూల కారకుడు, అలాగే కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. మరి కాబట్టే వాళ్ళపైన చర్యలు తీసుకోలే. మీరు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మేము కేసులు పెడతాం అనే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది చాలా పై స్థాయికి వెళ్ళిపోయారు. మాలపాటి భాస్కర్ రెడ్డి అని ఈ మధ్యనే యూకేలో ఉంటాడు. అతను యూకే సిటిజన్ యాక్చువల్గా, దాదాపు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. వాళ్ళ తండ్రి చనిపోతే చూడ్డానికి వచ్చాడు పాపం. వస్తే అతని పైన అకారణంగా ఏదో ఒక మిషతో గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని తిట్టాడని ఒక కేసు పెట్టారు. ఎవరి ద్వారా? తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా. సరే, ఆ కేసులో బెయిల్ వస్తుందని తెలిసింది. వెంటనే ఏం చేశారు? పోలీసు వాళ్ళనే కొట్టారు, అతనితో పాటు ఇంకో కేసు పెట్టారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన టార్చ్ బేరర్ల ప్రజలకు మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. ఆయన హయాంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించారని, ఆ సమయంలో
ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక సదుపాయాలతో నిండిపోయి ఉన్నాయని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం వైఫల్యం పాలనతో ప్రభుత్వ ఆసుపత్రులకు కరెంట్ సప్లై ఇవ్వలేని దుస్థితి నెలకొందని అన్నారు. నేను అడుగుతున్నా, ఏ విశాఖపట్నంలో ఎన్ని సంస్థలు లేవు? సరే, మీ ప్రభుత్వానికి బాధ్యత లేదు, మీకు చేతగా లేదు, మీరు ఏర్పాటు చేయలేకపోయారు. వేస్ట్ గవర్నమెంట్. బట్ మానవత్వం లేదా? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీకు లేవా? ఏ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, లేదు అనుకుంటే దివీస్ ఉంది, ఫార్మా ఉంది, ఎస్ఈజెడ్ ఉంది. ఎంతమంది పెద్ద పెద్ద కంపెనీలు లేవండి? వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జనరేటర్స్ పంపించరా? లేదా వాళ్ళ అద్దె తీసుకుని పంపించరా? అంటే మీరు కనీసం పట్టించుకోలేదు. దిస్ ఈస్ క్లియర్ కట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నిన్న ప్రజలు నరక యాతన పడ్డారు, పేద రోగులు ఇబ్బంది పడ్డారు. చనిపోయినటువంటి మహిళ ఎవరైతే దేవి అని మరిపాలనకు చెందినటువంటి 45 ఏళ్ల మహిళ, ఆమె చనిపోయిందని ఆమె సోదరి చెప్తా ఉంది. ఆ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎవరు సమాధానం చెప్తారు? కలెక్టర్ గారు సమాధానం చెప్తారా, లేదంటే మంత్రి గారు సమాధానం చెప్తారా? ఆవిడ చెప్తుంది, నా చెల్లి వాయిస్ నాకు తెలీదా? నా చెల్లి ఊపిరాడక గాలి లేక ఇబ్బందులు పడుతున్నానంటూ నాకు చెబుతూ ఫోన్ లో ఆమె చనిపోయిందని చెప్పి కన్నీటి పరివంతం అవుతుందే. మీకు కొంచెమైనా మానవత్వం లేదా అని నేను అడుగుతున్నా. నిన్న విశాఖపట్నం కేజీహెచ్ లో ఇబ్బందులు పడి ఉసురు మన్న రోగుల ఉసురు తగిలి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మట్టి కొట్టక పోక తప్పదు అని చెప్పి తెలియజేస్తూ, ఊరికే సమిట్ల పేరు చెప్పి అభివృద్ధి ముసుగులో రంగులు మార్చుకుంటూ విశాఖపట్నం ఊరు వాడ కూడా జీబ్రా లైన్స్ వైట్ అండ్ బ్లాక్ అని మార్చి ఎల్లో అండ్ బ్లాక్ గా చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం, మీ ప్రచార యావ మీద పెట్టినటువంటి శ్రద్ధ ప్రజా ఆరోగ్యం మీద మీరు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మాగంటి గోపీనాథ్ మరణంపై జరుగుతున్న రాజకీయ చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయం చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. గోపీనాథ్ తల్లి ఆరోపణల మేరకు కేటీఆర్ వచ్చే వరకు మరణాన్ని ధృవీకరించలేదని, వేలిముద్రలు కూడా తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరు. రైతుల కోసం 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? పోల్చి చూడండి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంటుని, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, మున్సిపల్, ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి. ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహరచన చేసిండ్రా? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని మాకు అప్పచెప్పారు. ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించిండ్రా? హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేము నిర్మించిందే. ఈ రోజు ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఎస్బి కావచ్చు, నల్సార్ కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి. ఒక్క అదనపు ఎయిర్పోర్ట్ అయినా మన తెచ్చిండా? మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప 10 సంవత్సరాలలో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ, ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, పోనీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే మనకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిండ్రా వీళ్ళిద్దరూ? మనం ఇచ్చిన ITIRను రద్దు చేయడం తప్ప. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధిక మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోకపోవడం కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే వారు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని జూపల్లి పేర్కొన్నారు. అట్లాగే బాకీ కార్డ్ అని టీవీలు పెట్టి గలీలలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బాకీ కార్డు 2,500 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది అని చూపిస్తూ ఉన్నారు. నేను కేటీఆర్ను సూటిగా సవాల్ విసురుతా ఉన్నా. ఎవరికి బాకీ పడ్డరు లెక్క చూస్తే? ఎందుకంటే మీరు చెప్పిందేదో ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్డగోలు రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారు మీరు అనుకుంటా ఉన్నారు. ఎవరికి బాకీ పడ్డరు ఒక లెక్క నా ప్రశ్న సమాధానం చెప్పు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తూ ఉన్నాం. సరే, అది ఫ్రీ బస్ అయినా, రేషన్ కార్డులు అయినా, అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500, 200 కరెంటు కావచ్చు చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా 1,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం.
22,000 కోట్లతోటి ఇందిరమిల్లు కట్టిస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామని చెప్పలే, దాంతోపాటుగా సన్నవడ్లకు 500 రూపాయలు బోన్ ఇస్తామని చెప్పలే, అవి కూడా చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. మేము బాకీ పడలే. అయినా మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి. అంటే నెలకు 600 కోట్లు. ఈ నాన్నగారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రి 2 జూన్ 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మీరు ఎంత కడతా ఉంటున్నాడు అంటే గతంలో 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిన తర్వాత కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్టీ రామారావు పరిపాలన చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు ఉండే. ఈ 65,000 కోట్ల అప్పుకు అంటే ఆల్మోస్ట్ 90 పైసల వడ్డీ చోటి నెలకు 650 కోట్లు కడతా ఉంది. అంటే ఇయర్లీ ఒక 7,000 కోట్ల రూపాయల దాకా వడ్డీ కడతా. కల్తీ మద్యం కేసు విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు. నిజానికి కల్తీ మద్యం తయారీకి జోగి రమేష్ నే ప్రధాన కారణమని ఆరోపించారు. కానీ బాధ్యతను ఎన్టీఆర్ జిల్లాపై మోపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమ వ్యవహారంలో జోగి రమేష్ ఆస్తులను వెంటనే జప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే కల్తీ మద్యానికి సంబంధించి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆ కల్తీ మద్యం తయారీకి సంబంధించిన ఒక రకమైన ఫ్యాక్టరీలను నిర్మించి కల్తీ మద్యం తయారు చేసి వేలాది మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన గత ప్రభుత్వ వారసత్వంగా జోగి రమేష్, ఆయన బినామీలు, ఆయన వ్యాపార భాగస్వాములు ఇప్పుడు కూడా అదే అరాచకం కొనసాగించాలని చేసిన ప్రయత్నం తెలిసికొట్టి ఈరోజు వాళ్ళు కటకటాల పాలన జరిగింది. అయితే కేవలం ఇంత దుర్మార్గమైన కల్తీ మద్యానికి సంబంధించి పూర్తి ఆధారాలతో దొరికిన ఈ నేరస్తులకు సంబంధించి కేవలం అరెస్టులతో ఆపకుండా వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులకు అధిక లాభాలు రావాలంటే సాగు ఖర్చు తగ్గి ఉత్పత్తి పెరగడం అత్యవసరమని పేర్కొన్నారు. రైతు భారం తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పద్ధతులు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఎకరానికి లాభం వచ్చేలా నీటి వనరుల వినియోగం, విత్తనాల నాణ్యత, మార్కెట్ ధరల స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి, ఉత్పత్తి పెరగాలి, అప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తలసరి ఆదాయం కానీ ఇంకొక పక్కన ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషను ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-19 5 వ్యవసాయ రంగం జిఎస్టిపిలో 16.6% పెరిగింది క్యుములేటివ్గా 5 ఏళ్ళు చూస్తే. ఆ తర్వాత అది 10%కు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు 2024-25 15.45%కి పెంచాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జిఎస్టిపి పెరిగినప్పుడు రైతుకు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈరోజు మీరు చూస్తే 23-24 ఖరీఫ్లో కర్నూలు బస్సు దగ్ధ ఘటనపై పోలీసుల విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి మీడియాపూడి శ్రీహరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. బస్సు దగ్ధానికి మద్యం కారణమని ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అపోహలు రేపారనే ఆరోపణలతో నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 27 మంది పోలీసులు చర్యలు తీసుకున్నారు. సాక్ష్యాధారాల ఆధారంగా విచారణ కొనసాగుతోందని
ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. క్రికెటర్ శ్రీచరణికి ప్రోత్సాహకంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రోత్సాహకం ప్రకటించక ముందే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ ధ్యేయమని, కానీ వైసీపీ నేతలు రాజకీయ లాభాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉనికి కోసం టీడీపీ నుంచి వలసపోయిన కొంతమంది నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఎద్దేవా చేస్తూ ఉంటారు. మన ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద రాద్ధాంతం చేస్తూ, మన రాష్ట్రంలో ఏ విషయం జరిగినా దాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఈరోజు పాపం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావిడి ఎక్కువగా ఉంది. పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు. ప్రజలకి బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ముందుకు పోతుందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే రాద్దంతా చేస్తున్నారు. ఎందుకంటే ఉనికి చాలుకుంటున్నారు. ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి చెందిన, అది మరి కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాలు వ్యక్తం చేస్తుంటే ఒక్క చిటికెడు ఉప్పు పాలనట్టు ఎరగొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు పొద్దున్నే శ్రీచరణి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి కడపకు రాబోతా ఉంది. ఈ నాయకులు మాట్లాడతారు, ఏం చేసినారు రాష్ట్రంలో, ఈ యొక్క క్రికెట్ ఆడిన అమ్మాయికి ఏమి ఇచ్చినారు, ఏం గౌరవం ఇచ్చినారు అంటూ ఎద్దేవా చేస్తూ ఉండరు. పక్క రాష్ట్రాల వాళ్ళు ₹1 కోటి ఇచ్చినారు, మనోళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎద్దేవా చేస్తూ జెర్సీ వేసుకొని పోయినాడు బొంబాయి మ్యాచ్కి, మరి ఏమి చేసినాడు అని చెప్పేసి ఎంత తొందరంటే ఇది మాట్లాడకపోతే మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేసినా కూడా మాట్లాడకపోతే మా యొక్క మైక్ మీద పట్టుకున్న మాటలు ఎవరు వినరని ఆత్రం ఆవేశం ఎక్కువైపోయిందనమాట. వాస్తవంగా ఏ రోజు మ్యాచ్ అయిందో అదే రోజు రాత్రి మన అధ్యక్షుడు, పార్లమెంట్ పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మా కడపకు చెందిన అమ్మాయి ఈ టీంలో ఉంది, ఆమెకి మనము సరైన గౌరవం ఇస్తూ ఆమెను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందంటే లోకేష్ గారు దానికి స్పందించి మొత్తం సద్దుమణగని మనం బాగా ఆలోచించి మన యువ క్రీడాకారిని మనము సన్మానిద్దాము, గౌరవిద్దాము, తగిన రీతిలో గౌరవిద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క కాన్వర్జేషన్కి నేనే సాక్షి. ఏ విధంగా మా నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతో ఆ విధంగానే ఈరోజు సగౌరవంతో వాళ్ళు కలవడం జరిగింది మన యువ క్రీడాకారిని. అక్కడి నుంచి తను ఇక్కడికి వస్తోంది కడపకు. ఈ లోపలే మీ అందరికీ తెలుసు ₹2.5 కోట్ల మాకు బహుమతిగా ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ప్రకటించడం జరిగింది. అలాగనే కడపలో దాదాపు 1000 గజాల స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కార్యకర్తలు పార్టీ బలానికి వెన్నెముకలని అభివర్ణించిన లోకేష్ పనిచేసే వారందరికీ తగిన గుర్తింపు తప్పక దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తదేనని పిలుపునిచ్చారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖల ఉన్నతాధికారులతో పవన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పల్లె పండుగ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ఆందోళనకు తెరపడింది. కాలేజీల బంద్ను ఉపసంహరించుకుంటున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. విద్యాశాఖకు సంబంధించిన వివిధ డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీలతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య జరిగిన చర్చలే కారణమయ్యాయి. డిప్యూటీ సీఎం బట్టితో సమావేశమైన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమ సమస్యలను వివరించగా ప్రభుత్వం వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటుందని బట్టి హామీ ఇచ్చారు. ఈరోజు కళాశాల యాజమాన్యాలు, ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ, లేకపోతే 15th నాడు స్టూడెంట్స్తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ, వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు ప్రభుత్వం పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రిగా నేను, వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు వారందరితో కూర్చొని చర్చించి తగు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం. దీంతో రేపటి నుంచి ఈ బంద్ అనేది ఉండదు. ప్రతి నెల ఎంతో కొంత కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు అనుకున్న 1500 కోట్లతో పాటు ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ప్లాన్డ్గా ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. అట్లాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి గతంలో జరిగినటువంటి సమావేశంలో ఒక కమిటీ వేయాలని అడిగారు. ఆ కమిటీలో భవిష్యత్తులో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో కొన్ని సహేతుకమైనటువంటి ఆలోచనలు వాళ్ళు పంచుకుంటామని చెప్పారు. దానికి సంబంధించి ఆ కమిటీని కూడా వేయటం జరిగింది. ఆ కమిటీ త్వరితగతిన కూర్చొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. కళ్యాణదుర్గంలో ఉత్తమ కార్యకర్తల సమావేశం. హాజరైన లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం. చేసింది చెప్పుకోకపోవడం వల్లే గతంలో ఓడిపోయామన్న లోకేష్. మెగా సిటీలుగా ఆ 3 నగరాలు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు. 1,01,899 కోట్ల విలువైన 26 పరిశ్రమలకు రాష్ట్ర పెట్టుబడుల బోర్డు ఆమోదం. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 85,570 మందికి ఉపాధి అవకాశాలు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి ఎందుకు జతకట్టారని రేవంత్ రెడ్డి ప్రశ్న. కేటీఆర్ అనే వ్యక్తి ఓ విషపెరుగు అని వెల్లడి. హైడ్రా మీద మీ ఏడుపు ఎందుకు? బతుకమ్మ కుంటను ఆక్రమించింది ఎవరు అని ప్రశ్నించిన రేవంత్. ఈ రోజు నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యా సంస్థలు. డిప్యూటీ సీఎం బట్టితో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం.
తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, కాలేజీల యాజమాన్యాలు 1500 కోట్లు అడిగాయి. ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.